కడప జిల్లా మైలవరం మండలం దన్నవాడలో 200 మంది రైతులు ఆందోళన బాట పట్టారు. 1.5 దశాబ్ద కాలం క్రితం తమకు ఇచ్చిన డికేటీ భూముల్లో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు. రెవెన్యూ అధికారులు విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న కంపెనీలు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రైతుల ఆందోళనపై మా కడప ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మైలవరం మండలం దన్నవాడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి విండ్ పవర్ టవర్స్ ఏదైతే ఇక్కడ గ్రామస్తులు తర్వాత రైతుల మధ్య ఒక వివాదాన్ని రేపుతోంది. గత 6 నెలలుగా ఈ ప్రాంతంలో ఈ విండ్ పవర్ సంబంధించినటువంటి టవర్లు నెలకొల్పుతున్నారు. అయితే గతంలో 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు తర్వాత ఇతర కులస్తులకు సంబంధించిన 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు 4 ఎకరాల చొప్పున దాదాపు 700 ఎకరాల భూమిని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. అయితే తమకు ఇచ్చినటువంటి పట్టాలకు సంబంధించి భూమి ఎక్కడుందో చూపించలేదు. కానీ ఇంతకాలంగా ఆ భూమిని కనిపెట్టుకుంటే తమకు ఈ విండ్ పవర్ రూపంలో ఇబ్బంది కలుగుతుంది, తమ భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దన్నవాడ గ్రామంలో ఏదైతే వివాదాస్పద భూమి ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. దీనికి సంబంధించి మాజీ ఎంపీపీ అల్లె ప్రభాతి గారు, మేడం చెప్పండి, ఎప్పుడు ఈ భూములు ఇచ్చారు, అసలు భూమి సమస్య ఎందుకు స్టార్ట్ అయింది ఇక్కడ? 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా, నేను మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. దన్నవాడ గ్రామానికి సంబంధించిన రైతులు మొత్తం మీ వెంట ఉన్నారు. వాళ్ళ అసలు ఏంటి ఇక్కడ సమస్యలు ఎందుకు తీసుకొచ్చారు ఇంతమంది? తర్వాత విండ్ పవర్ సంబంధించిన సమస్య ఏ రకంగా ఎదుర్కొంటారు మీరు? ఇప్పుడు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎంపీపీగా ఉన్నాను. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా డికేటీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే మా ఊరికి కూడా 250 నుంచి 300 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. 488 468 సర్వే నెంబర్లో దాదాపు 700 ఎకరాలు ఉంది. ఆ భూమి మొత్తం, ఇక్కడ ఉన్న భూమి మొత్తం అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ భూమి అంటూ ఇంకా లేదు. ఏదైనా ఉంది అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు మా పశువులకు కానీ మా గొర్రెలు మేపుకోవడానికి, సాకులో బట్టలు ఉతుకోవడానికి మాత్రమే ఒక 15-20 ఎకరాలు అట్లా వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అంటే అప్పటి నుంచి మేము ఈ భూములలో అనుభవంలో ఉన్నాం. డ్రోన్లు తెచ్చుకుంటున్నాం, ఎరువులు తెచ్చుకుంటున్నాం, రైతు భరోసాలు పడాయి. ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చినా మా రైతులకు వచ్చేటివి అందరికి వస్తాయి. అందులో ఇక్కడ ఉన్నది ఎక్కువ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. అంటే దాదాపు 100 కుటుంబాలకు పైన ఎస్సీలే ఉన్నారు. దాని వల్ల మిగతా వాళ్ళంతా బీసీలు. అందువల్ల ఇక్కడ ఈ ఊరికి ఆ పట్టాలు ఉన్న భూమిని ఫస్ట్ ఇచ్చినప్పుడు 3 ఎకరాలు చొప్పున ఇచ్చాం. మళ్ళీ రెండోసారి 2 ఎకరాలు, మిగతా భూమి తక్కువ వస్తుంది చెప్పి 2 ఎకరాలు చేసి అందరికీ న్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు గాలిమరలో ఏమని వస్తారంటే నీ భూమి ఇక్కడ లేదు అక్కడ లేదని వాళ్ళు దౌర్జన్యంగా గాలిమరలు వేస్తున్నారు. మేమేమంటున్నామంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి మా భూములను వాళ్ళైతే ఏదైతే వస్తున్నారో మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అలాగే గవర్నమెంట్ వారిని కానీ, ఆదినారాయణ రెడ్డితో కానీ, గవర్నమెంట్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వచ్చి మాకు న్యాయం చేయాలా. మా భూములు కొనడమా లేదా మాకు లీజు అప్పచెప్పడమా? మేమైతే డెవలప్మెంట్ అడ్డుకోవడం లేదు. డెవలప్మెంట్ జరుగుతూనే మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం. మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానిక రైతులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పొలం ఎప్పుడు వచ్చింది, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఇచ్చినారు సార్ మాకు ఆదినారాయణ రెడ్డి రాజశేఖర్ గారు మాకు ఇచ్చినారు. దాని మీద లోన్ తెచ్చుకుంటున్నాం, రైతు బజార్ పడతాను తెచ్చుకుంటున్నాం. మా భూమి ఎక్కడుంది మాకు చెప్పలే, పలానా చాటు ఉందని మాకు చూపలే. చెప్పండి, అసలు ఏంటి మీ భూ సమస్య ఏంటి? ఇప్పుడు 2005లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు అల్లె ప్రభాతమ్మ గారు ఎంపీగా అన్నారు. అప్పుడు మొత్తం సర్వే చేసి ఆదినారాయణ ఎమ్మెల్యే అనేటప్పుడు మొత్తం ప్రజలు ఎస్సీ బీసీ వాళ్లకు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓకి అందుకు అప్లై చేశాం. మా పొలాలు ఎక్కడున్నాయి చూపించమని. ఇంతవరకు కాలయాపన చేస్తున్నారు. గాలిమర్ల వాళ్ళు వచ్చేసి వేస్తున్నారు, రస్తాలు వేస్తున్నారు, సంబాలు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇది మాదే అని చెప్పకుండా దౌర్జన్యంగా వేస్తున్నారు. అమ్మా చెప్పండి, మీ పొలం ఏమైంది? ఇప్పుడు సమస్య ఏంటి మీది? మాకేం సమస్య లేదు. మాకు రోడ్ ఇది కాలం అనుకోనింది. మా పొలం మాకు చూపించి మేము తయారు చేసుకుని మా పొలం పండించుకుంటాం. అంతవరకే. వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వేస్తున్నారు. మాకు వాళ్ళని మళ్ళీ కూడా మాకు పొలం ఏడందని కూడా మాకు గుర్తు తెలియదు. ఎంతకాలం కింద వచ్చారు, ఎంతకాలం నుంచి పోరాటం చేస్తున్నారు? రాజశేఖర్ ఉండేటప్పుడు ఇచ్చినారు మాకు. మేము లోన్ ఏం తెచ్చుకున్నాం, చేసుకుంటున్నాం. 15 ఏళ్ళు అయిందో, ఇది 8 ఏళ్ళు అయిందో, 20 ఏళ్ళు అయిందో. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. మాకు ఏదైనా కానీ మాకు ఇప్పుడు శక్తి లేక మేము ఉన్నాం. మేము శక్తి వచ్చినప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆకు తెచ్చుకుంటే మాకు కావాలి కదా సార్, మాకైనా కావాలి కదా. అందుకు మేము మాకేం తెలియదు, ఐకను అడుగుతున్నాం మేమందరం వచ్చి. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామస్తుల వ్యవసాయం కోసం ఇచ్చినటువంటి భూములు తమకు వినియోగంలో తీసుకోవడం కానీ తన వినియోగం తీసుకురావడానికి అవసరమైనటువంటి స్థలం చూపించకపోవడం, తమ భూములు ఎక్కడ ఉందో చెప్పకపోవడం వల్ల ఇంతకాలం ఎదురు చూస్తూ వచ్చాం. తాజాగా 6 నెలల క్రితం ఏదైతే విండ్ పవర్ సంబంధించిన టవర్స్ చేశారో దాని కారణంగా తమ భూములు కోల్పోతున్నా, తమ భూమి ఎక్కడ ఉందో, తమ భూమిలో పోయిందా లేక ఇతర భూమిలో పోయిందా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం చెప్తున్నా. అలాగే ఇది కడప కర్నూలు బార్డర్ లో ఉండడం వల్ల ఇటు 2 జిల్లాల సర్వేలో వచ్చి
కూర్చుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, వద్దిరాల.